నమస్కారం. నా పేరు కాశీనాథన్ శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. మళ్ళీ మీ ముందుకి కొన్ని మంచి విషయాలు చెప్పడం కోసం వచ్చాను. కొంతమంది మీకు వచ్చిన రిటర్న్స్ కంటే ఎక్కువ చేసి చెప్తుంటారు. అది మీకు వాళ్ళ లెక్క కూడా వేసి చూపిస్తారు. మీరు కూడా దానికి లొంగిపోతుంటారు. లొంగిపోవడం అంటే తెలియకపోవటం వల్ల మీరు భ్రమలో ఉంటారు. ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయని భ్రమలో ఉంటారు. లొంగిపోవడం అనే వర్డ్ కరెక్ట్ కాదేమో. సో ఇప్పుడు ఎలా చేస్తారు చాలామంది ఈ విషయాన్ని ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మీకు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఏంటంటే రూల్ ఆఫ్ 72 అని ఉంటుంది. అది ఓన్లీ డబల్ అయ్యే పక్షంలో దాన్ని ఉపయోగించవచ్చు. అదర్వైజ్ కూడా నేను ఒకసారి ఎక్సెల్లో వేసి చూపించగలను మీకు. రిటర్న్స్ మనం ఎలా ఒక ఫార్ములా ఇచ్చి ఎక్సెల్లో సింపుల్గా కనుక్కోవటం మన ఇన్వెస్ట్మెంట్ రకరకాల సందర్భాల్లో ఎక్సెల్ని ఎలా ఉపయోగించి మనం రిటర్న్స్ అనేది ఎలా వచ్చినాయని తెలుసుకోవటం మనకి ఎక్సెల్లో కావాలంటే మనం చిన్న క్లాస్ లాగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక 16% ఒక 12% వచ్చింది అనుకుందాం. 15% 12% అనుకుందాం, సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవటం కోసం. 12% వచ్చినప్పుడు 6 సంవత్సరాల్లో మీ డబ్బు డబుల్ అయిపోతుంది. అంటే ఎవ్రీ ఇయర్ 12% చొప్పున మీకు వస్తుంది, కానీ మీరు తీసుకోవట్లా, ఉంచేశారు దాన్ని. 12 6 72, 72ని 12 పెట్టి భాగిస్తే 6 ఏళ్ళలో డబుల్ అవుతుంది. అయితే మీకు ఎలా చెప్తారు వాళ్ళు? టోటల్గా వచ్చిన రిటర్న్ ఎంత? 6 ఏళ్లలో 100%, డబుల్ అయిందిగా. 100కి 100 వచ్చింది. ఈ 100ని 6 పెట్టి భాగిస్తారు. 16.6% వచ్చిందని చెప్తారు. యాక్చువల్గా ఇది 16 కాదు, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది బారు వడ్డీ లెక్కన వాళ్ళు చెప్తున్నారు. అంటే వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ని సింపుల్గా నంబర్ ఆఫ్ ఇయర్స్తో భాగించి ఇయర్కి ఇంత వచ్చిందని చెప్తున్నారు. ఇది చాలామంది తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే డిపాజిట్లు ఉంటాయి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కానీ అట్లాంటి చోట్ల కొంతమంది ఏజెంట్లు ఉంటారు. వాళ్ళు ఇలా చెప్తుంటారు అనమాట. మీరు మంత్లీ ఇన్కమ్ ప్లాన్లో పెట్టుకోండి, వచ్చేదాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆర్డీలో పెట్టుకోండి, మీకు 10% వస్తుందంట. అక్కడ వచ్చేది 7.5% 8%నే వస్తుంది. ఇవాళ వాటిలో 8% కూడా ఎక్కడ లేదు, సీనియర్ సిటిజన్ ప్లాన్లో తప్పితే. సో వాళ్ళు అలా వచ్చిన దాన్ని కొంచెం మనని ఏమంటారు, భ్రమింపజేసి ఇక్కడి నుంచి తీసి అక్కడ పెడతారు. అక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది, టోటల్ ఇంట్రెస్ట్ ఇంత వస్తుంది, డివైడెడ్ బై 5 years చేస్తే మీకు 10% వచ్చిందంటారు. కానే కాదు. అక్కడ ఏదైతే మీకు గ్యారంటీ ఇచ్చిన రిటర్న్ ఉందో 7.5% 7.2%, అదే మీకు వచ్చే ఇంట్రెస్ట్. ఎందుకంటే మీరు తీసుకోవట్లేదు కదా. సింపుల్ వేలో చూసుకోవాలంటే ఎన్నేళ్ళలో డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్లో మీరు డిపాజిట్ వేశారు, చివరాఖరికి మీకు ఎన్నేళ్ళ తర్వాత ఎంత వచ్చింది? సపోజింగ్ మీకు 9 ఏళ్ళకి డబుల్ అయింది అనుకోండి. 9 ఏళ్ళకి డబుల్ అయితే 72/9 8% వచ్చినట్టు. 10 ఏళ్ళలో డబుల్ అయింది అనుకోండి, 72/10 7.2% వచ్చింది. ఇలా మీరు బండగా లెక్కేసుకోవచ్చు, లేదా ఎక్సెల్లో వేసినా కూడా మీకు తెలిసిపోతుంది. సో ఇలాగా కాంపౌండ్లో చెప్పాల్సిన దాన్ని సింపుల్కి కన్వర్ట్ చేసి ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్తే భ్రమపడకండి. ఓకేనా? థ్యాంక్ యూ.